సిట్టింగ్ ఎంపీ కూడా టికెట్ రాకుండా చేసి, ఒక సిట్టింగ్ ఎంపీ కూడా దయాకర్ సిట్టింగ్ టికెట్ రాకుండా చేసి తన కూతురుకు బీఆర్ఎస్ లో టికెట్ తెచ్చుకున్నాడు. రాజన్న ఎమ్మెల్యే సీటును తను లాక్కున్నాడు. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కూతురుకు లాగించాడు. ఎక్కడ మంత్రివర్గంలో చోటు దొరుకుతుందో టీఆర్ఎస్ అధికారం వస్తుందని చెప్పి, బీఆర్ఎస్ అధికారం అవుతుందని చెప్పి ఆరూరు రమేష్ ఓడించే ప్రయత్నం చేశారు. అంటే ముగ్గురు రాజకీయ జీవితాన్ని గతం పట్టించే పని ఒక ద్రోహిగా చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లోనే టికెట్ తెచ్చుకున్నా మాదిగలకు ద్రోహం చేసి, సిట్టింగ్ ఎంపీ దయాకర్కు ద్రోహం చేసి, వరంగల్లోనే టికెట్ తెచ్చుకొని మాదిగలకు ద్రోహం చేసిన కడియం సేన్ మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఇది మాదిగలకు వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. అందులో దుంబాడు సంబయ్య కావచ్చు, లేకపోతే ఇందిర కావచ్చు, లేకపోతే పరంజ్యోతి కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలోనే షెడ్యూల్ కులాల్లో 75% ఉన్న మాదిగలకు ఇప్పటికే 2 స్థానాల్లో టికెట్ నిరాకరించడం వల్ల, పెద్దపల్లి మాలకి ఇవ్వడం వల్ల, నాగర్ కర్నూలు మాలకి ఇవ్వడం వల్ల కనీసం వరంగల్ సీటు మాదిగలకు ఖచ్చితంగా ఎవరికో ఒకరికే ఖాయమవుతుందని చెప్పి అందరూ ఆశించారు. ఒక ఇంటర్వ్యూలో మా సోదరుడు అద్దకి దయాకర్ కూడా చెప్పాడు, 3లో ఖచ్చితంగా ఏ పార్టీలోనైనా కాంగ్రెస్ తో సహా 2 మాదిగలకు ఉండాల్సిందేనని. మీరు చూడండి, తొలి వెలుగులోనే ఎక్కడో వచ్చేసారు. 3 పార్లమెంట్ సీట్లలో జనాభా పరంగా మాదిగలకు 2 రావాలని ఒక మాల సోదరుడు అంగీకరించాడు. 3లో 2 రావాల్సింది పోయి 3కు 3 కూడా, ఆ 3లో 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా పోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మకంతో మాదిగలు చేసిందో కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు ఆలోచించుకోవాలని, తెలంగాణలో అత్యధిక జనసంఖ్యల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు, గౌరవం, ప్రాతినిధ్యం లేదని దీని ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ప్రధానంగా ఈ వరంగల్ సంబంధించిన కాడ 40 ఏళ్ల రాజకీయ జీవితం అని గొప్పలు చెప్పుకునే కడియం శ్రేణి ఎంత స్వార్థపరుడో ఈ ఎన్నిక ద్వారా కూడా రుజువైంది. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే మొదలుకొని ఎంపీ వరకు, రాష్ట్ర మంత్రి నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి వరకు ఎదగడం మాదిగల పేరుతోటి. కానీ ఆయన సహకారం లేకుండా, ఆయన మద్దతు లేకుండా, అండదండలు లేకుండా ఎదిగిన 3 ప్రముఖ మాదిగ నేతలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రేణి గారు. తీరని ద్రోహం చేసింది, రాజకీయంగా వాళ్లకు దెబ్బతీసింది కూడా కడియం శ్రేణి గారు. అందులో రాజన్న మొదటి స్థానంలో ఉంటే, సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్ 2వ స్థానంలో ఉంటే, ఆరూరు రమేష్ ని ఓడించడం ద్వారా ఆరూరు రమేష్ కు అన్యాయం చేశాడు. ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ లోనే ఉండి బీఆర్ఎస్ లో ఎదిగిన 3 నాయకుల రాజకీయ జీవితాన్ని కథం పట్టించే ప్రయత్నం చేశాడు. బీఆర్ఎస్ అని చెప్పి గుండెల్లో ఉండబడే ఆవేదనను దిగమింగుకుంటూ బయటకు వచ్చినట్టుగా నాకు సమాచారం వస్తుంది. మాకు ఎవరు దిక్కులేరనే పద్ధతిలో అర్థం. అదే సమయంలో మీ సోదరుడిగా చెప్తున్నా, రెండోది
గన్పూర్లో కడియం షేర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర, ఒక మహిళ. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆమె కాంగ్రెస్ కార్యకర్తగా ఆమె ఎదిగింది. మొన్న అంతకుముందు కాంగ్రెస్ లోనే ఉండి ఓడిపోయింది. మొన్న కూడా కాంగ్రెస్ లోనే ఓడిపోయింది. టిక్కెట్కి అర్హత ఉంటే ఎవరికి అర్హత ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సీటు మహిళకి ఇవ్వదలుచుకుంటే ఇందిరకు అర్హత. ఇందిర కూడా నిరాకరించారు. ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది? కడియం శ్యారీ కూతురుకు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు. కడియం శ్యారీ కూతురుకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు. కడియం శ్యారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సభ్యత్వం లేదు. కాంగ్రెస్ లో 30 ఏళ్లుగా ఇందిర ఉన్నది. 2 సార్లు ఓడిపోయింది. వరంగల్ సీటును ఆశించింది. పేపర్లు రాసినాయి. ఇందిర కూడా పోటీలో ఉన్నది కాంగ్రెస్ లో. ఆమె టికెట్ నిరాకరించడానికి కారణం ఏందో, కడియం శ్యారీ కూతురు ఏ సేవ చేసిందో, ఏ పార్టీలో సభ్యత్వం ఉన్నదో చెప్పలేని పరిస్థితి. ఈ సోదరుడు చెప్తున్నాను, ఓడిపోయిన వాళ్ళకే టికెట్ రాదనుకుంటే, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళకే టికెట్ రాదనుకుంటే అది మాదిగలకే వర్తించాలనా? జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు జగిత్యాల్లో. జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు జగిత్యాల్లో. మరి ఆయన నిజామాబాద్ ఎంపీ ఎట్లా అవుతాడు? జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా కాంగ్రెస్ లో. ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నది కదా. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉన్నది, రేపు ఎంపీ గెలవపోయినా ఎమ్మెల్సీ ఉన్నది. కానీ మా ఇంద్రకి ఏమున్నది? మా ఇంద్రకి ఏం లేదు కదా. ఏం లేని వర్గం వచ్చిన ఒక మాదిగ వర్గానికి సంబంధించిన అవకాశం ఒక మహిళకి ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని కడియం శ్యారీ కూతురుకి ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? ఓడిపోయిన వాళ్ళకి టికెట్ రాదనుకుంటే, జీవన్ రెడ్డికి ఎట్లా టికెట్ వచ్చింది? ఇందులోకి ఎందుకు టికెట్ రాదు? జీవన్ రెడ్డి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇందిర వెనుక మాకు ఎవరు లేరు. అదే సమయంలో